హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ, పల్లీలు అటుకులతో చేసే లడ్డు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పల్లీలు, అటుకులు, బెల్లం ఇలా అన్నీ హెల్దీ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్ అటుకులు తీసుకోవాలి. నార్మల్గా యూస్ చేసే అటుకులు ఇవి. దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సమయం ఏం అవసరం లేదు, జస్ట్ 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అటుకులు క్రిస్పీగా తయారైతే సరిపోతుంది. ఇలాగా మనం చేతిలో తీసుకుని నలిపితే ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. వీటిని కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే పల్లీలు లోపల నుంచి ఈవెన్గా ఫ్రై అవుతాయి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా రవ్వలాగా చేసుకోవాలి, పౌడర్ చేయకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని చల్లారిపోయి ఇప్పుడు ఇలా అంటే చూడండి పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అన్నిటినీ ఇలాగా తొక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని అదే మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పల్సిస్తూ గ్రైండ్ చేసుకుంటే ఇలాగా పౌడర్లా వస్తుంది, లేదంటే పేస్ట్లా అయిపోతుంది. ఇలాగ పల్సిస్తూ పౌడర్లా చేసుకున్నాం కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అదే ప్లేట్లోకి తీసుకుని రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాము. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పడతాయి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలాగ మనం వాటర్ వేసుకున్న తర్వాత 2 యాలక్కాయలు తీసుకుని దంచి దీంట్లో వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు ఏం అవసరం లేదు, పాకం అవసరం లేదు. మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత జస్ట్ 2 to 3 minutes ఉంచితే సరిపోతుంది. ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నాము. ఇలాగా కొబ్బరి తురుము తీసుకోవడం వలన లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని, ఎండు కొబ్బరి ఇలా లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కాచి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఎక్కువే ఉడకవసరం లేదు. వాటర్ కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇలాగా కదుపుతూ ఉంటే పిండి దగ్గర పడిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కుతూ ఇలాగా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కదుపుతూ దగ్గరకు వచ్చేలాగా తిప్పుకోవాలి. పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పెట్టదు, 5 to 6 minutes పడుతుంది అంతే. ఇలాగ దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని చేస్తే ఈ వాటర్ మొత్తం ఇంకిపోతుంది ఈజీగా. ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఓపెన్ చేసి ఒక 5 minutes పెట్టుకుందాం ఇలాగా. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చేత్తో తాకగలము, లడ్డు చుట్టుకోవచ్చు అన్న టైంలో లడ్డు చుట్టుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలాగా కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి అంతే. మనకి ఏ క్వాంటిటీలో కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకునే లడ్డు, హెల్దీ అంటే టేస్టీ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తింటే చాలా ఆరోగ్యం. పల్లీలు, అటుకులు, బెల్లం ఇలా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. స్పెషల్గా లేడీస్ రోజుగా ఒకటి తింటే చాలా బలంగా ఉంటారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.